స్కాల్ప్ సోరియాసిస్ అనేది అసౌకర్యం, దురద మరియు పొడిబారడం వలన సంభవించే పరిస్థితి. దీని వలన నెత్తి నుండి పొలుసులు రాలిపోతాయి. సకాలంలో సరైన చికిత్స అందకపోతే జుట్టు రాలిపోవచ్చు మరియు సోరియాసిస్ మొత్తం శరీరంపైకి వ్యాపించవచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ రోజు మీ తలపై పడుతున్న ఆ తెల్లని పొడిపోళ్లను ఎలా వీడ్కోలు చెప్పాలో కొన్ని ప్రభావవంతమైన వ్యూహాలతో మీకు మార్గదర్శనం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. మరియు ఇది కేవలం ఆ తెల్లని పొరల గురించి మాత్రమే కాదు, ఇది అసౌకర్యం, నిరాశ మరియు మీ ఆత్మవిశ్వాసంపై దాని చూపే ప్రభావం గురించి కూడా. కాబట్టి స్కాల్ప్ సోరియాసిస్ యొక్క లక్షణాలు నిరాశపరిచేవి: దురద, ఎరుపు మరియు మీ తల మీద మరియు మెడ వెనుక భాగంలో ఎక్కడలేని రేకులు కనిపించడం. కానీ మనం పరిష్కారాలకు వెళ్లే ముందు స్కాల్ప్ సోరియాసిస్ అంటే ఏమిటో మరియు దీనికి కారణం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. స్కాల్ప్ సోరియాసిస్ ఒక దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక పరిస్థితి అయినది. ఇది చర్మం కణాల వృద్ధి చక్రంలో వేగవంతం చేస్తుంది. వేగవంతమైన టర్నోవర్ నెత్తిమీద మందపాటి పొలుసుల ప్యాచ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇవి చాలా దురదగా మరియు అసౌకర్యంగా ఉండవచ్చు. మరియు స్కాల్ప్ సోరియాసిస్ కారకాలు జన్యువులు, ఒత్తిడి మరియు పర్యావరణ ట్రిగ్గర్లు. ఇవి స్థితిని పెంచి దానిని నిర్వహించడం ఒక నిజమైన సవాలుగా మార్చుతాయి. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ప్రభావవంతమైన వ్యూహాలను పంచుకుంటున్నాను మరియు ఈ వ్యూహాలను ఉపయోగించి మీరు మీ స్కాల్ప్ సోరియాసిస్ను సులభంగా నిర్వహించవచ్చు. మొదటిది, విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి మరియు దాని నుండి విటమిన్ ఈను ఎక్స్ట్రాక్ట్ చేయండి. కొబ్బరి విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. కొబ్బరి మరియు విటమిన్ ఈ నూనె యొక్క ఈ మిశ్రమం పొడితనం మరియు దురదను నిర్వహించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఇది మీ తలకు చాలా బాగా తేమ చేకూర్చుతుంది. మరియు దీన్ని నిరంతరం చేయడం ద్వారా మీరు మీ సోరియాసిస్లో కూడా సానుకూల మార్పును గమనించవచ్చు. మరియు మీరు దానికి తేనెను కూడా జోడించవచ్చు, ఎందుకంటే తేనెలో శోథ నిరోధక గుణాలు కలిగిన సమ్మేళనాలు ఉన్నాయి. వాటిలో ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఈ సంయుక్తులు సోరియాసిస్ ఫ్లేర్ అప్తో సంబంధించిన మంటను తగ్గించి దురద మరియు అసౌకర్యం నుండి ఉపశమనం అందిస్తాయి. రెండవది, మీ చర్మం యొక్క ఇరిటెంట్స్ ఏమిటి అని మీరు గుర్తించాలి. అంటే ఏ సబ్బులు మరియు షాంపూలు మీ సోరియాసిస్ ను మరింత చెడగొట్టుతున్నాయో మరియు వాటి వాడకం వల్ల మీకు ఏమైనా అలెర్జీలు వస్తున్నాయో. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీరు అలాంటి వాటిని వాడుతూ ఉంటే మీ సోరియాసిస్ ఇంకా చెడుగుడుతుంది. సబ్బులను మాత్రమే ఉపయోగించండి. సియా బాడీ వాష్ మరియు షాంపూ వాడాలని నేను సిఫార్సు చేస్తున్నాను. అవి 100% ఆయుర్వేదిక్ మరియు సహజమైనవి. ఈ సియా ఉత్పత్తులు అలెర్జీలను నివారించి మీ సోరియాసిస్ను కూడా నిర్వహించగలవు. స్నానం చేసిన తర్వాత మీరు సోరియా ఆయిల్, సియా యొక్క హిబిస్కస్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ వంటి ఏదైనా సహజ లేదా అవసరమైన నూనెతో మీ నెత్తిని మసాజ్ చేయవచ్చు. ఈ సియా ఉత్పత్తులకు సంబంధించిన లింకులను కూడా క్రింది వివరణలో అందిస్తుంది. మీరు ఈ లింక్పై క్లిక్ చేసి ఉత్పత్తులను కొని నియమితంగా వాడితే మంచిది. ఈ ఉత్పత్తులన్నింటినీ వాడడం ద్వారా మీరు దురద, పొడితనం, పొరలతో సంబంధించిన మీ సోరియాసిస్ సమస్యలను నిర్వహించడంలో చాలా సహాయం పొందుతారు. సరైన ఉత్పత్తులతో మీ తలకు పోషణ ఇచ్చి పొడితనం మరియు మంటల నుండి రక్షణ అవరోధం ఏర్పరచడం ద్వారా మీరు ఫ్లేరప్స్ యొక్క తరచుదనం మరియు తీవ్రతను తగ్గించవచ్చు. మరియు మూడవది, చివరిది కానీ అత్యల్పం కాదు, నెత్తిమీద సోరియాసిస్ నిర్వహణలో జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయవద్దు. ఒత్తిడి, ధూమపానం మరియు అతిగా మద్యపానం వంటి ట్రిగ్గర్లను నివారించడం వలన మంటలు దూరంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అదనంగా పండ్లు, కూరగాయలు మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం చేర్చుకోవడం మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇవ్వగలదు. ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, స్కాల్ప్ సోరియాసిస్ను నిర్వహించడం మన లక్ష్యం కాదు. మీరు సోరియాసిస్ను దాని మూలాల నుండి తొలగించాలనుకుంటే మీకు సరైన చికిత్స మరియు మార్గదర్శకత్వం అవసరం. అలాగే మీరు సోరియాసిస్ను దాని మూలాల నుండి తొలగించి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే. కాబట్టి స్కాల్ప్ సోరియాసిస్ చికిత్స అంటే మీకు ఏది బాగా పనిచేస్తుందో కనుగొని సరైన చికిత్స మరియు జీవనశైలి సర్దుబాట్ల కలయికను ఉపయోగించడం. అందుకే ఈ రోజు వీడియోలో మనం చూసిన విషయాలకు ఇది ముగింపు మరియు ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి లేదా వీడియోలో ఉల్లేఖించిన నంబర్కు కాల్ చేసి సరైన మార్గంలో పయనించండి. మీకు సరైన చికిత్సా ప్రణాళికను కనుగొనడానికి మనం కలిసి పనిచేద్దాం. తదుపరి వీడియోలో మిమ్మల్ని చూస్తాను. అప్పటి వరకు బలంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి మరియు స్కాల్ప్ సోరియాసిస్ మీని ఎప్పుడూ అడ్డుకోనివ్వకండి.